నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. వల్లభనేని వంశీ వైసీపీలో ఇప్పుడు కీలకంగా మారిన నేత మనకైతే తెలుసు. గన్నవరంలో గతంలో టీడీపీకి తను సపోర్ట్ చేస్తూ టీడీపీ నాయకుడిగా ఉన్న వ్యక్తి సడన్గా ఏదైతే 2019 ఎన్నికల తర్వాత మరి వైసీపీకి దగ్గరైన దాఖలాలు మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు తనకైతే కొంత ఉచ్చు బిగుతుందని కూడా మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉంది. వల్లభనేని వంశీ ఏదైతే గతంలో టీడీపీకి సంబంధించిన కార్యాలయాలు కానీ టీడీపీకి సంబంధించిన నేతలపైన మరి దాడి చేసిన కేసులలో అయితే తన యొక్క అనుచరులు తనపైన అయితే కేసు ఫైల్ అయిన విషయం కూడా మనందరికీ తెలుసు. దాంట్లో భాగంగా గతంలో ముందస్తు బెయిల్ కోరి వల్లభనేని వంశీ గారు అయితే కొంత తప్పించుకున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళు కీలక నిర్ణయం తీసుకోవడం వల్ల వల్లభనేని వంశీ గారికి అయితే అరెస్టు తప్పదా అన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే వల్లభనేని వంశీ గారు విదేశీయులకి వెళ్ళాలని ఆలోచిస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఏదైతే గతంలో టీడీపీకి సంబంధించిన కార్యాలయాల పైన కానీ వాళ్ళ నేతల పైన మరి ఈయన దాడి చేశాడు, వీళ్ళ అనుచరులు దాడి చేశారనే కేసులో ఇప్పటికే పలుమార్లు నోటీసులు అయితే వల్లభనేని వంశీ గారు అయితే అందుకున్న దాఖలాలు మనకు తెలిసిన విషయమే. ఇవన్నీ గవర్నమెంట్ ఏదైతే కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తన పైన చర్యలు తీసుకునే విధంగా అయితే కొంత ఉచ్చు బిగిందని కూడా మనం అయితే క్లియర్ కట్గా కనబడతా ఉంది. ఎందుకంటే గన్నవరంలో క్లియర్ కట్గా మనకు తెలుసు తను గతంలో కూడా టీడీపీలో కీలక నేతగా ఉండే. సడన్గా తన యొక్క వ్యవహారాల శైలి కానీ లేకుంటే తాను వైసీపీకి దగ్గరైన విధానం కానీ టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు అయితే జీర్ణించుకోలేకపోయారు. ఆ నేపథ్యంలో కొంతమంది టీడీపీ అంటే వైసీపీలో తను వెళ్ళడం వల్ల వైసీపీకి సంబంధించిన నేతలు టీడీపీలోకి కూడా రావడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఫిరాయింపులు అంటే వైసీపీకి సంబంధించిన నేతలు ఇటు టీడీపీ రావడం, టీడీపీకి సంబంధించిన నేతలు వైసీపీకి పోవడం వల్ల ఎవరైతే వల్లభనేని వంశీ ఉంటారో తన నచ్చని వర్గానికి సంబంధించిన వాళ్ళపైన అయితే మరి వీళ్ళ అనుచరులు ముఖ్యంగా వల్లభనేని సంబంధించిన వాళ్ళ అనుచరులు టీడీపీ కార్యాలయం పైన దాడి చేసిన సంగతి మనందరికీ తెలుసు. అక్కడ మాట్లాడిన విధానం కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు పైన వ్యాఖ్యలు కానీ ఏదైతే వల్లభనేని వంశీ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ సతీమణిని కూడా అనేక విధాలుగా దుర్భాషలాడిన సంఘటనలు మనం చూస్తాం. ఈ అన్నిటి మీద కానీ ఒక్కొక్క కేసు అంటే ఇప్పుడు దాదాపుగా ఇటు టీడీపీ సంబంధించిన నాయకులు కేసు పెట్టారు. అదేవిధంగా కొన్ని చట్టాల కింద తనైతే కేసు అంతకుముందే ఫైల్ అయిన దాఖలాలు అయితే మనకు తెలుసు. అంటే ఈ వల్లభనేని వంశీ గారు గతంలో వైసీపీ తన ఏదైతే రాష్ట్రం ఉంది కదా, ఆ ప్రభుత్వం ఉంది కదా అని తను చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఒకేసారి గవర్నమెంట్ పడిపోయిన తర్వాత అంటే వైసీపీ గవర్నమెంట్ పోయి ఇప్పుడు టీడీపీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఈ రోజే మరి కూటమికి సంబంధించిన నాయకులు మళ్ళీ వల్లభనేని వంశీ చుట్టూ కొంత తిరుగుతున్న దాఖలాలు అయితే కనబడతా ఉంది. తను చేసిన వ్యాఖ్యలు కానీ తన పైన ఇప్పుడు ఏదైతే ఈ గన్నవరంలో సంబంధించిన కార్యక్రమాలలో తను ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, తను ఏ విధంగా తన యొక్క అనుచరులను పెట్టి మరి నిజంగా వల్లభనేని వంశీ గారు తన యొక్క అనుచరులను పెట్టి మరి అక్కడ చేసిన కార్యక్రమాల అన్నిటి గురించి కూడా పోలీసు వాళ్ళైతే దర్యాప్తు చేస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే వల్లభనేని వంశీ గారు వేరే విదేశాలకి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికీ వాళ్ళ నేత ఎవరైతే సిపి నేత ఎవరైతే జగన్ గారు ఉన్నారో తన ఆదేశాల మేరకి తను ఇక్కడ కొన్ని రోజుల వరకు ఉండకుండా విదేశాలకు వెళ్ళాలని కూడా కొంచెం ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే ఇప్పటికే తెలుసు వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కొంత మంది అయితే ప్రజలకు కొంత దూరం ఉన్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఒకేసారి గవర్నమెంట్ పోవడం వల్ల గతంలో వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఇప్పుడు కొంతమంది కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎవరైతే శ్రీరెడ్డి లాంటి కానీ లేకుంటే మొన్ననే ఆర్జీవీ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరినీ చూస్తూ ఉన్నాం. ఏదైతే గవర్నమెంట్ వైసీపీ ఉంది కదా అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళపైన కేసులు అవుతా ఉన్నాయి. ఇప్పటికీ కొంతవరకు ఈ కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి ఉంది కదా, ఆ కూటమికి సంబంధించిన ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కొంతవరకు అయితే మరి అక్కడ జరిగిన తప్పిదాల మీద అయితే కేసులు ఫైల్ అవుతున్న దాఖలాలు కనబడుతుంది. దానిలో భాగంగానే వల్లభనేని వంశీ గారు కూడా చుట్టూ అయితే కేసులు అయితే తిరిగే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే తను ముందస్తు బెయిల్ గురించి మరి పోలీసు వాళ్ళు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన యొక్క బెయిల్ కొంతవరకు అయితే కోర్టు కూడా ఆలోచిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. నిజంగానే మరి అరెస్ట్ అవుతాడా కాడా అనే విషయాల మీద కూడా కొంతవరకు అయితే
కోర్టులో కూడా సంచలనమైన నిర్ణయాలు రావడము, తనకి అనుకూలంగా రాకపోవడమే వల్లభనేని చుట్టూ ఈ రాజకీయం కొంత తిరుగుతుంది. గన్నవరంలో తనపైనే కొంత రాజకీయవంత వర్గాలైతే చర్చనీయంగా జరిగినట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శ అంటే ముఖ్యంగా ఇది ఏదైతే దాడి ఉందో టీడీపీకి సంబంధించిన కార్యాలయం పైన దాడి చేసిన సంఘటన కానీ, లేకుంటే డిప్యూటీ సీఎం గారి పైన చేసిన వ్యాఖ్యలు కానీ, లేకుంటే ఇక వైఎస్ఆర్ సిపి పార్టీ అండ చూసుకొని గతంలో తను చేసిన అరాచకాలన్నీ ఇప్పుడు ఒకటి ఒకటి బయటకు వచ్చే దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ముందుగా ఏదైతే టీడీపీ కార్యాలయం పైన దాడి చేసిన ఘటనలో అయితే తనకైతే కొంతవరకు అయితే పోలీసులు విచారణ చేపట్టడానికి ముమ్మరస్సు చేస్తున్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మరి ఎటు వెళ్ళాలి, ఏం చేయాలనే ఆదేశాల మేరకు అయితే వైసీపీ నాయకుల్ని చర్చించే దాఖలాలు అయితే వల్లభనేని వంశీ గారు అయితే కనబడతా ఉన్నారు. ఒకవేళ విదేశాలకి వెళ్తే పోలీసు వాళ్ళ చర్య ఏ విధంగా ఉంటుంది, ఇంకా బలవంతమైన చర్యలు ఉండబోతున్నట్టు కూడా క్లియర్గా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే తను తప్పించుకునే ప్రయత్నం గతంలో కొన్ని రోజుల నుండి అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం చూడొచ్చు, ముందస్తు బెయిల్ అప్పీల్ చేసుకోవడం ఇంకా ఏంటి, తను అరెస్ట్ అవుతా అని ఆలోచన తనకి ముందే రావడం, తనకు సంబంధించిన అనుచరులు ముందే చెప్పడం, ఇప్పటికే తనకు సంబంధించిన అనుచరులు జైల్లో ఉన్న సంగతి కూడా మనకు తెలుసు. ఈ సంగతులన్నీ అన్ని పరిగణలోకి తీసుకొని తను విదేశీయాలకు వెళ్ళాలని కూడా కొంత ఆలోచిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ గన్నవరంలో ఏదైతే టీడీపీ నేత కాసినేని రంగబాబు ఎవరైతే ఇప్పుడు టీడీపీలో ఉన్నారో వాళ్ళిద్దరికీ ముందు నుండి పొత్తు కుదరట్లేదు. ఎవరైతే కాసినేని రంగబాబు ఎప్పుడైతే టీడీపీలోకి వచ్చాడో అప్పటి నుండి ఈయన వైసీపీ వైపు వెళ్ళడము, వైసీపీ వైపు వెళ్ళి తను ఊరికే ఉండలేక ఎవరైతే వల్లభనేని వంశీ గారు ఊరికే ఉండకుండా ఈ టీడీపీకి సంబంధించిన కార్యాలయం పైన, వాళ్ళకి సంబంధించిన నాయకుల పైన, చిన్న చిన్న లీడర్ల పైన కూడా వాళ్ళ యొక్క అనుచరులను పెట్టి దాడి చేపించిన ఘటనలు ఇప్పుడు కనబడతా ఉంది. ఇప్పటికే వాళ్ళ యొక్క అనుచరులు పోలీస్ స్టేషన్లలో ఉన్న మాధ్యమాలు అయితే మనం అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా వల్లభనేని వంశీ గారిని అయితే ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అనే దాఖలాలు అయితే మనకైతే క్లియర్ కట్గా కనబడుతుంది. కొంతవరకు అయితే గన్నవరంలో రాజకీయం వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి అన్నట్టుగా అయితే క్లియర్ కట్గా కనబడతా ఉన్నాయి. గతంలో కూడా మనకు తెలుసు, ఏదైతే ఏపీలో రెడ్ బుక్ అనేది ఎవరైతే ఏ అరాచకాలు చేశారో, ఏ తప్పులు చేశారో వాటిని అన్నింటినీ రెడ్ బుక్ అయితే నోట్ చేసుకోవడం అయితే జరిగిందని గతంలో ఉన్న మంత్రివర్గులు చెప్పడం అయితే జరిగింది. అంటే ఆ రెడ్ బుక్లో ఉన్న దాఖలాల ఈ వల్లభనేని వంశీ పేరు కూడా రెడ్ బుక్లో ఉన్నట్టే కూడా క్లియర్ కట్గా కొంతవరకు అయితే కనబడతా ఉంది. ఎందుకంటే తను గతంలో చేసిన వ్యాఖ్యలు కానీ, తను చేసిన ఏవైతే దాడులు కానీ వాటిని అన్నింటినీ ఖండిస్తూ టీడీపీ సంబంధించిన నాయకులు ఈ చర్యలు తీసుకుంటున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఒక్కొక్కటి విచారణకైతే చేపట్టనున్నట్టు కూడా క్లియర్గా కనబడతా ఉన్నాయి. వల్లభనేని వంశీ గారిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే ఛాన్స్ అయితే కనబడతా ఉన్నాయి. గతంలో చేసిన తప్పులు ఇప్పుడు కొంత ముప్పై ఛాన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు కూడా కొంత ముమ్మరస్సు అలర్ట్ అయిన దాఖలాలు అయితే కనబడుతుంది. ఒకవేళ వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసేది ఉంటే వైసీపీ నాయకత్వం గన్నవరంలో హల్చల్ చేయాలి, ఖచ్చితంగా కొంత ఉద్రిక్త పరిస్థితి తీసుకొని రావాలన్నట్టు కూడా కొంత ఆలోచిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఒకవేళ వల్లభనేని వంశీ గారి